పప్పు ఎలా ఉంది? ఉప్పు కారం సరిపోయాయా? ఏం సరిపోవడమో ఏమో, పప్పు ఉడకనే ఉడకలేదు. పప్పు ఉడకకపోతేనే ప్లేట్ అంతా నాకిందా? కొడలా కొడలా, నీకు ఎన్నిసార్లు చెప్పాను నా బట్టలు మిషన్లో వేయొద్దని? చేతితో పిండితే నీ చేతులు ఏమన్నా ఇరిగిపోతున్నాయా? అయ్యో చూసుకోలేదు అత్తయ్య, మా బట్టలతో వేసేసాను కావచ్చు, ఇంకోసారి వెయ్యనులేండి. అసలు నేను ఇక్కడ ఉండడం నీకు నచ్చట్లేదు అనుకుంటా కదా. నేను నా చిన్న కోడల దగ్గరికి వెళ్ళిపోతాను. నా చిన్న కోడలు నీకంటే బాగా చూసుకుంటుంది నన్ను. 4 రోజులు వెళ్ళిరండి అత్తయ్య, నాకేం ప్రాబ్లం లేదు. హలో జాను. హలో అక్క, బాగున్నారా? మేం బాగానే ఉన్నాం, కానీ అత్తయ్య నీ దగ్గరికి వస్తుంది. అత్తయ్యనా? నా దగ్గరికి ఎందుకు వస్తుంది అక్క? వస్తుంది కదా, నువ్వే అడుగు. వామ్మో, ఇప్పుడు ఈమె వచ్చిందనుకో నన్ను సంపుకు తింటది. అత్తయ్య, ఇలా చెప్పపెట్టకుండా వచ్చారేంటి? ఇది నా కొడుకు ఇల్లు, నీకు చెప్పి రావడం ఏంటి? నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. వామ్మో, రాగానే స్టార్ట్ చేసింది. ఏంది నిల్చొని చూస్తున్నావు? నాకు ఆకలిగా ఉంది. వెళ్ళి 2 రొట్టెలు చేసి ఆలుగడ్డ కూర వండు. మళ్ళీ ఆలుగడ్డ కూరని కుక్కర్లో వండుతావేమో, నాకు కుక్కర్లో వండితే నచ్చదు. అత్తయ్య, అసలుకే గ్యాస్ దొరకట్లేదు. ఈ టైంలో కడాయిలో వండితే ఎంత గ్యాస్ అయిపోతుందో తెలుసా? నేను కుక్కర్లోనే వండుతాను. కుక్కర్లో వండితేనే తొందరగా అయిపోతుంది. జాను, నా బట్టలు బాత్రూంలో ఉన్నాయి, ఉతికి ఆరేయి. ఏంటత్తయ్య, బట్టలు ఉతకడమా? నా వల్ల కాదు, మీరే ఉతుక్కోండి. ఇది నేను రెస్ట్ తీసుకునే టైం. అత్తయ్య జాను దగ్గరికి వెళ్ళింది, కానీ ఇద్దరికి అస్సలు పడదు. ఒకరు మొండైతే ఇంకొకరు జగమొండి. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. ఏంది, ఏం కూర వండలేదా? 2 పూటలు కూర ఎవరు వండుతారు? ఉదయం చేసిన కూర ఉంది, వేసుకొని తినండి, లేకపోతే పచ్చడి వేసుకొని తినండి. పచ్చడితోనా? నీకంటే నా పెద్ద కోడలే నయం. నేను ఏది అడిగినా సరే అది వండి పెట్టేది. మరి అక్కడే ఉండపోయారు, నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని అక్క తప్ప ఎవ్వరు భరించలేరు. అవును, నిజమే చెప్పావు. నా పెద్ద కోడలు తప్ప నన్ను ఎవ్వరూ భరించలేరు. నేను నా పెద్ద కోడల దగ్గరికే వెళ్తాను.